ఓకే బంగారం. మణిరత్నం గారి గురించి చెప్పాలంటే ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనకు అందించారండి. ఏంటంటే ఆయన తీసే ప్రతి సీన్ కూడా ఎంతో క్యూట్గా కనిపిస్తూ, అంటే లవ్ని ఇంత ప్యూర్గా కూడా ప్రజెంట్ చేస్తారా అన్నది ఓన్లీ మణిరత్నం గారికి మాత్రమే అది సొంతమైంది. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ట్రెండ్ మాత్రమే కాదు, వచ్చే ట్రెండ్ కూడా ఆయన సినిమాలు ఎంతో హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ ద రీజన్ లవ్ని అంత ప్యూర్గా చూపించారు కాబట్టి. అండ్ ఆల్ వండర్ఫుల్ క్రాఫ్ట్స్ అండర్ వన్ రూఫ్, అన్నీ కూడా వచ్చిన అవుట్పుట్టే ఓకే బంగారం సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఓకే బంగారం గురించి మనతో బోల్డ్ అనే విషయాల్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ హీరో దుల్కర్ సల్మాన్ గారు. సో లెట్స్ హావ్ ఎ చిట్ చాట్. దిల్ రాజు గారు అండ్ సల్మాన్ గారు, ముందుగా ఓకే బంగారం ఆడియో పరంగా మూవీ సూపర్ డూపర్ హిట్, అసలు ఆ సక్సెస్ టాక్తో అలా దూసుకెళ్ళిపోతుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. సో ఈ సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? I think I've come here to celebrate, to see all of you in person. Very happy. Opportunity to work with Dil Raju garu. It's just extremely warm welcome here in the industry, and so very happy I think to be here. అందరికీ తెలిసిన విషయం, లెజెండరీ అబ్బాయి మమ్ముట్టి గారి అబ్బాయి మీరు. సో మరి ఫస్ట్ టైం మణిరత్నం గారు మీకు మీ దగ్గరికి అంటే స్టోరీతో అప్రోచ్ అయిన వెంటనే హౌ డిడ్ యూ ఫెల్ట్? బికాజ్ ఆల్రెడీ మణిరత్నం గారు అండ్ మమ్ముట్టి గారి కాంబినేషన్లో సినిమాలు వచ్చే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అండ్ నౌ లైక్ వర్కింగ్ విత్ మణిరత్నం గారు, ఫస్ట్ టైం వినగానే అసలు అప్రోచ్ అవ్వగానే హౌ డిడ్ యూ ఫెల్ట్? Actually when he first called me, I didn't even expect it will be for a film or that I might be the hero. Nothing. I thought maybe maybe a small role or something. I didn't think so much about it. But even if I wasn't, I think my father's son or anything. I think any actor wants to work with Manaratnam garu. It's like a dream come true. I think any of us who face a camera, it must be a dream to work with him. So I was extremely excited. Very kind in that he said, I have this idea. What do you think? So he always, I think, gives you the chance to give your opinion, or he exchanges ideas a lot. As you said, like, yeah. But for me, it's like a big dream come true. కదా, బిగ్ డ్రీమ్ కమ్ ట్రూ. నిజంగా అండి, మణిరత్నం గారి సినిమాల్లో ఒక చిన్న పాత్ర చేసినా చాలు అనుకుంటే, బట్ మెయిన్ లీడ్ హీరో ఆఫ్ ది మూవీ అనగానే లైక్ Cloud9. Exactly. I mean, no words to express him. I've been mentioning a lot of interviews that it's like I'm still dreaming. Even now I feel like I need to pinch myself. Somebody should come and pinch you to get out of it. First time మణిరత్నం గారి మూవీ మీరు చేయబోతున్నారు అని చెప్పగానే మీ ఫాదర్ మమ్ముట్టి గారు మీకు ఇచ్చిన ఎన్ని టిప్స్ ఇచ్చారు? బికాజ్ హీ ఆల్రెడీ వర్క్డ్ విత్ మణిరత్నం. I think he was very comfortable that I am in such good hands, because not just as PC garu, Rahman Saab, so such a wonderful team. I don't think any special tips are needed. I think he thought I was going to in the best hands. నీకిదే పనా ఆడపిల్లల వెంటపడి తిరగటం పుట్టినప్పటి నుంచి? అండ్ దిల్ రాజు గారు అంటే అందరికీ తెలిసిన విషయం అండి, పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. ఏమైనా పిక్ చేశారంటే పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ అనేది, అంటే మీరు అన్ని బంగారం లాంటి సినిమాలే పిక్ చేస్తారు. సో ఈ ఓకే బంగారం సినిమాని ఎలా పిక్ చేశారు అంటే ఇంత సూపర్ హిట్ సక్సెస్? సో అంటే మణిరత్నం గారి మూవీ అనగానే మణిరత్నం గారు ఏం మూవీ చేస్తున్నారు ఏంటి అని జనరల్గా అందరు ఫాలో అయినట్టే నేను కూడా ఫాలో అవుతుంటాను. సో ఈ ఓకే కనుమని తమిళ్లో చేస్తున్నారు. ఈజ్ ఎ పేర్ దుల్కర్ అండ్ నిత్య మీనన్ అని తెలియగానే, దుల్కర్ది నేను బెంగళూరు డేస్ ఆల్ ఇండియా లాంగ్వేజెస్ తీసుకున్నాం. సో అది తెలుగులో రీమేక్ చేస్తున్నాము. సో దుల్కర్ని ఆ మూవీలో తన ప్రజెన్స్ చూశాను. సో ఆల్రెడీ నిత్య మీనన్ గురించి తెలుసు. సో మణిరత్నం గారు ఈ సినిమా ఈజ్ ఎ స్టోరీ లైన్ ఇలా ఉందని తెలియగానే, సో ఐ వాంట్ తెలుగు రైట్స్ అని వెళ్ళి మూవీ తీసుకోవడం జరిగింది. అంటే మణిరత్నం గారు ఎప్పుడు లవ్ స్టోరీ అటెంప్ట్ చేస్తే దే విల్ సక్సెస్. అసలు ఎక్స్పెరిమెంట్ ఉండదు. అదే మణిరత్నం గారు కొంచెం డిఫరెంట్గా మూవీ చేయడానికి ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు మేబీ ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ అప్పుడప్పుడు వర్కౌట్ కావు. బట్ లవ్ స్టోరీస్ మణిరత్నం గారు ఎప్పుడు ప్యూర్ లవ్ స్టోరీ తీసితే మిస్ఫైర్ కాలేదు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ. ఈజ్ డూయింగ్ ఈజ్ సో ఇట్ క్యూట్ పేర్ దుల్కర్ అండ్ నిత్య. సో రెహమాన్ గారి మ్యూజిక్, పీసీ గారు, సో ఓల్డ్ టీమ్ కనిపించింది. సో దానివల్ల ఇమ్మీడియట్లీ టేక్ తెలుగు రైట్స్.
నేను చేస్తే పెళ్లి చేసుకోను. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్సా? ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్. మీరు చెప్పినట్టు అంటే మణిరత్నం గారు ఏ లవ్ స్టోరీస్లో ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. అంటే ఎంత ప్యూర్గా చూపిస్తారు. అంటే లవ్ అంటే ఇంత న్యాచురల్, ఇంత ప్యూర్ అని ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా తక్కువగా చూస్తున్నాం. బట్ ఒక లివింగ్ రిలేషన్ని కూడా ఇంత వండర్ఫుల్గా ప్రజెంట్ చేశారు. సో మణిరత్నం గారి గురించి అంటే ఆల్రెడీ మీరు సినిమా చూసారు. సో ఏం అంటే ఇప్పుడు సఖీ సినిమా, గీతాంజలి సినిమా, ఇప్పుడు గీతాంజలిలో ఒక పాయింట్ తీసుకున్నాడు, ఇద్దరు చనిపోయే వాళ్ళు మీద లవ్ ఉంటేలా. సఖీలో ఒక పాయింట్ తీసుకున్నారు. సో అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటే పెళ్లి చేసుకొని కాపురం పెడితే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు. అలాగే ఈ కథలో కూడా ఒక బాంబేలో ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఆలోచిస్తున్న థాట్స్, ఇది అడ్వాన్స్ థాట్స్ అవి. సో ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని, ఒక 1 year ట్రావెల్ కావాలని, లేకుంటే కొన్ని రోజులైనా కలిసి ఉండాలని, అంటే ఇది అడ్వాన్స్గా ఉన్నారు. సో ఆ పాయింట్స్ చెప్పినప్పుడే ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది బాంబే బ్యాక్ డ్రాప్. ఇప్పుడు అదే మనకు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, చెన్నై బ్యాక్ డ్రాప్ అంటే అడ్వాన్స్ థాట్ మనం యాక్సెప్ట్ చేయం. బాంబేలో ఢిల్లీలో వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి ఈజ్ అడ్వాన్స్, ఈజ్ ఎ లివింగ్ రిలేషన్, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం. బట్ ఈజ్ ఫైనల్లీ ఈజ్ ఎ కన్క్లూజన్, ఎంత లివింగ్ రిలేషన్ ఉన్నా మన ట్రెడిషన్, పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. మన పెళ్లి లేనిది ఏమీ లేదు. అల్టిమేట్ రౌండ్ అప్ గణపతి అండ్ గణపతి గారి వైఫ్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ అండ్ తన వైఫ్ క్యారెక్టర్ ద్వారా చూపించారు. దట్ ఈస్ ద మళ్ళీ మన ఎమోషన్స్ అవన్నీ తీసుకొచ్చారు. దానికి వాళ్ళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. లేకుంటే ఏమవుతుందంటే మన ఆడియన్స్కి ఏంటి టోటల్ నెగిటివ్. That angle, I think Prakash sir's and Leela ma'am's angle gives it some depth, because it is not two youngsters having a live-in relationship in some apartment, just the two of them. I like that there is like father mother figure in the house. So it's not entirely a very new age modern type of live-in relationship. It's almost like, only thing they're not married, but there is a father mother in the house. This is a couple. Everything, but something different, but concluded with a very perfect thing. Correct. I think he's been true to Indian values, cultures, traditions, but also what is happening in society, I think is explored. రేపు అమ్మని ఇక్కడికి రమ్మన్నా వీళ్ళంతా కలిసి మాట్లాడుకోవాలిగా నిశ్చితార్థం గురించి. నిత్య మేనన్ గురించి మాట్లాడాలంటే తెలిసిందే, వండర్ఫుల్ యాక్ట్రెస్, లైక్ సో ఎక్స్ప్రెసివ్, ఎంతో వండర్ఫుల్. అంటే ఆవిడ యాక్టింగ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఎంతో వండర్ఫుల్ గా యూ యాక్టెడ్ ఇన్ ది మూవీ. లైక్ హౌ డిడ్ యూ బ్యాలెన్స్ యాక్చువల్లీ? This is my third film with Nitya, so and the experience is there, and like you said, she's very natural, very spontaneous performer. So for me or anyone, I think whenever you're in a scene and your co-star gives you something so believable, you're not acting, then you're also involved. So I think that we always balance each other out well like that. That's probably why I think people think there's so much chemistry. But I think every cast member, if it's it's my scene with Prakash Raj Garu or like Leela madam, everyone is so believable. It's like I don't even remember where the cameras were or anything, because when you're given the scene, I don't think anybody was acting. I think everybody was living in that moment. నిత్య గారి గురించి మీరేం చెప్తారు? నిత్య ఆల్మోస్ట్ ఏ మూవీ సెలెక్ట్ చేసుకున్నా ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో తను ఏ సినిమా అంటే ఆల్మోస్ట్ ఈజ్ 90% ఈజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేస్తుంది. సో ఆర్టిస్ట్గానే కాకుండా తను ఈజ్ ఇన్వాల్వ్డ్. ఒక సినిమా యాక్సెప్ట్ చేసిందంటే ఈజ్ ఇన్వాల్వ్డ్. సో బేసికలీ నిత్యతో పాటు ఈజ్ దుల్కర్, వాళ్ళిద్దరు పేర్, అంటే మన పక్కింటి అబ్బాయి అమ్మాయి లాగా ఎంత న్యాచురల్గా, అంటే వాళ్ళిద్దరు ఇది అంత న్యాచురల్గా ఉండడం వల్లే ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంది సినిమా అంతా. సో ఈరోజు ఈ సక్సెస్కి వాళ్ళిద్దరు పేర్. సో ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరిగా చాలా బాగా న్యాచురల్గా చేశారు. నిజంగా ఒకరికి మించిన, నిజంగా బయట టాక్ అంతా అదే, ఒకరికి మించి ఒకరికి మించి ఒకరు, ఎక్కడ బ్యాలెన్సింగ్ అట్లేదు. అండ్ కమింగ్ టు లైక్ టాక్ అంతా సూపర్ టాక్. అండ్ మీకు వచ్చిన రెస్పాన్స్ అబౌట్ డే వన్ నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎస్పెషల్లీ యూత్ అండ్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా లైక్ చేస్తున్నారు. సో మణిరత్నం గారి సినిమా ఆడియన్సే వాళ్ళు. సో దే ఆర్ లైకింగ్ ఇస్ వెరీ మచ్.
సో ఇప్పుడు సిటీస్ అన్నీ చాలా బాగుపోతుంది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మణిరత్నం గారు మంచి సక్సెస్ ఫిలిం తీశారు. సో అది మా బ్యానర్ ద్వారా రిలీజ్ అవ్వడం, అది దుల్కర్కి ఈజ్ ఏ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. సో ఈజ్ ఏ డబ్ రూట్లో వచ్చాడు. టీమ్ ఆల్ హ్యాపీ. All team happy, and the response which you received, like compliments, response and all. But especially from Andhra and all the Telugu audience, I think. But they also seem to track Malayalam movies also. From my first or second film, I've been getting some compliment or something nice. So I think people here really love cinema. They watch every language. They're aware of every actor. So I think for so long they've been watching. A lot of people have been watching my films with subtitles. So I'm very happy that for the first time a film of mine is coming with at least dubbed, but they're watching it on the same day in their language. So I think that connect is, for me, I'm very excited about. Lots of people have been saying very nice things, very kind, very encouraging. So I think for us younger actors, I think that's a big plus. మన మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాని. And the best compliment you need to receive from your dad, that is Mammootty garu. So what is the compliment? He doesn't say much. He's like, I think he's scared if he compliments too much, I'll become too, like, I'll go there or something. So he's always like, good, okay, that sort of thing. So he underplays it. So, but I think he's quite proud, quite happy. And ఇంకో wonderful element of the movie is like music. A.R. Rahman గారు ఎంత అద్భుతమైన మ్యూజిక్ నేచర్. సో అబౌట్ A.R. Rahman గారు. అంటే ఆడియో వచ్చినప్పుడే ఇస్ రారా అతగాడ అండ్ మన మెంటల్ మదిలో ఇస్ 2 songs ఇస్ డైరెక్టరీ ఇస్ సూపర్ హిట్ సాంగ్స్. సో ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ సాంగ్స్ లా కాకుండా ఈ సినిమాలో దే ఆర్ యూజ్ ఆల్ సాంగ్స్ని ఇస్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దట్ ఈస్ ఎ న్యూ ట్రెండ్. ఇస్ ఎ ప్రజెంట్ జనరేషన్కి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి పాట అనగానే తీసుకెళ్ళి స్విట్జర్లాండ్లో పెట్టి డాన్స్ చేయించడం కాకుండా విల్ థింక్ ఇస్ ఎ న్యూ వే. మణి గారు అండ్ A.R. Rahman ఇస్ డన్ ఇస్ ఎ వెరీ గుడ్, ఇస్ ఎ ఫ్రెష్ థాట్ అది. కొంచెం తీయగా So what do you say your favorite number in the movie? Mental Madhulu, because I think when the song came just around the time we shot the song, so I think the night before. So me and Nitya, I think first time hearing it on the motorcycle. I think she was sitting behind me and we had like a phone, iPhone or something, playing the song. It's just between us. So whatever reactions, all that freshness, because first time we heard the song, we were like, wow, this is, I love this song. And so both of us are just having fun. And Manisha was just like, just have fun, what would you do? You have a bike in Bombay. So it was like that. So it's a very memorable song for me. మన మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాని ఆగిపో నీకు వేగాని ఏది ఏమైనా గాని like my la 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 ఏలుకుందా వీలో గాని. సో దిల్ రాజు గారు, మణిరత్నం గారు ఒక వండర్ఫుల్ సక్సెస్ని మీరు అందుకున్నారు. బట్ మేము అందరం కూడా అంటే మణిరత్నం గారితో ఒక డైరెక్ట్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే యాక్చువల్ అంటే అంతకుముందు ఎప్పుడు నాకు అలాంటిది ఉండేది కాదు. బట్ ఈ ఓకే బంగారం చూసిన తర్వాత మట్టుకి ఎక్కడో స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా మణి గారిని అడుగుతాను. మణి గారు చేస్తానంటే తెలుగు ఫిలిం చేసేస్తాను. సల్మాన్ గారు, ఎప్పుడు మీ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్? I think you should ask him. First, I need to, I think, properly learn the language. Because I should do justice. Even this, I didn't dub myself because I thought in case even a small mistake or a small accent problem, I didn't want to, harm the film in any way. I think to be truthful to the full film, I think I should learn the language pakka and then attempt it. Coming to Prakash Raj garu, it's like wonderful performer. ఆయన గురించి ఏం చెప్తారు? Prakash sir, I remember the first day he came on set,
he looked so young. He was just a black t-shirt and he had like a cap. And he came. I was like, how is he going to look like Ganapati uncle? Okay, and he was just, you know, body language sub. He was just having fun, and he came in. He didn't have shoot. He came just to see all of us, said hi. And then next day he just transformed. He came. He had like receding hair, fully grey, his mustache and glasses, and I was like, so it's like I saw two people. Transformation. Full transformation. But good fun. Though he's playing very serious character, in between cut, as soon as I call cut, he's either cracking a joke or you know, making us laugh or something. He's good fun to work with. Really strong performer. Like another thing, like you said when you're mentioning Nithya, for me, working with Prakash sir, I completely believe that moment because he's so convincing. నీకిదే పనా ఆడపిల్లల వెంటపడి తిరగటం? పుట్టినప్పటి నుంచి. And about like one song, ఒకే రూమ్ లో షూట్ చేయడం జరిగింది. It's like wonderful. Yeah, So, yeah. about song. That's again, I was wondering, typically you will think maybe it'll go to, you know, either a set or something, or it'll go into a fantasy somewhere. But the whole song we shot in that little space. We used the bed, the 4 posts. So full credit to Mani sir, PC sir, Brinda master, the choreographer, because how they utilized that set and gave us things to do, amazing. And even, but I didn't think even any of us actors realized how amazing it looked on screen. Because when you're looking also, it's so small, only so many colors. But completely mind-blowing, I think. సో దిల్ రాజు గారు, ఇందాక అడిగినట్టే మీరు ఈ స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? బికాజ్ లివింగ్ రిలేషన్ అనేది, బికాజ్ మీరు చెప్పినట్టు మన ట్రెండ్కి కొంచెం మించి ఉంది. సో ఏ కాన్ఫిడెన్స్తో మీరు అలా ఇమ్మీడియట్గా పిక్ చేయడం జరిగింది? స్టోరీ లైన్తో పాటు సీన్స్ అండి మెయిన్గా. అంటే క్యూట్ సీన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ దే విల్ లైక్. సేమ్ టైం టోటల్ సినిమాలో ఒకే ఒక సీన్ని చిన్న ఎడ్జ్ అంటే ఆ రొమాంటిక్ టచ్ అనేది ఒకే ఒక సీన్లో చేసి వేరేదంతా ఎవ్రీ డే జరిగే ప్రాసెస్ లాగే తీసుకెళ్ళి స్టెప్ బై స్టెప్ ఇస్ చేంజ్ ఓవర్స్. తారా విల్ షిఫ్ట్ మెల్లిగా లవ్లోకి వచ్చేస్తుంటుంది. ఆది క్యారెక్టర్ ఇస్ స్టబన్, అసలు రాకుండా అలాగే దాంట్లోనే ఉంటాడు. సో ఎలా షిఫ్ట్ అవుతాడు అనేది వెయిటింగ్. దానికి ఆ గణపతి క్యారెక్టర్ అండ్ గణపతి గారి వైఫ్ క్యారెక్టర్ మోర్ అటాచ్డ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఎలా ఉండాలి, ఒక లివింగ్ రిలేషన్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్కు వీళ్ళిద్దరు ఎలా మారుతారు అని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళిన విధానంలో డెఫినెట్గా ఇది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం ఉండేది. దట్ ఈస్ ఏ ప్రూవ్. Once again, your judgment got proved, and because I always say you got really a best judgment, as when you Because said. like I said, he has his ears on the ground. Everywhere what is happening, he knows, I think. So before winding up about Dil Raju garu. This is actually through this film. I've spoken on the phone. I think we've exchanged messages, and many people have mentioned him to me and stuff. But first of all, I thought he looked so young. Because when I kept hearing Dil Raju garu, I thought maybe he's a senior person. So I was like, oh, this is him. So hi, sir, nice to meet you. We met at Madras Talkies. But he's been very kind, he's literally been my ambassador here. You know, he's been bringing me out or introducing me. Or I think before I came itself, I think he already spoke about me very nicely. So thank you so much. Full, very, very warm. Yeah, just extremely like thankful for that. నేను చేస్తే పెళ్లి చేసుకోండి. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్సా? ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్.
అండ్ ఇంకో విషయం అంటే ప్రకాష్ రాజ్ గారికి మీకు ఎక్కడో కనెక్టివిటీ అటాచ్మెంట్ ఉందనే చెప్పాలి. బికాజ్ మీ ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. అండ్ దిస్ లైక్ తమిళ్ డబ్ తెలుగు కదా, ఇందులో కూడా ప్రకాష్ రాజ్ గారు ఉండడం. యాక్చువల్లీ ఇది ఓకే కనుమని మణి గారు తీస్తున్నారని తెలిసినప్పుడే నేను మద్రాస్ టాకీస్ని అప్రోచ్ అవ్వడం అయింది. ఓకే. అయ్యప్పుడు నేను మణి గారిని కలిసినప్పుడు నాకు సినాప్సిస్ చెప్పాడు, ఆది తారా గణపతి ఇలా అని. గణపతి ఎవరు వస్తున్నారంటే మేబీ ప్రకాష్ రాజ్ ఇస్ డూయింగ్ అన్నాడు. ఓ అప్పుడే అనుకున్నాను అని. తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి జాయిన్ అయిన తర్వాత షేర్ చేసుకున్నాం. నాకు నచ్చిన కథ ఇది అని నేను మాట్లాడితే ఆయన స్టోరీలోకి వెళ్ళిన తర్వాత వన్స్ నేను తెలుగు రైట్స్ అన్ని ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు అన్ని ఆయన షూటింగ్లో జరిగేవన్నీ చెప్పేవాడు. ఈ సీన్ ఇలా వస్తుంది, సీన్ ఇలా వస్తుంది. సో అప్పుడే అనాలిసిస్ వచ్చేది, ఓకే డెఫినెట్గా ఇది రీచ్ అయిపోతుందని. అలాగే ఫస్ట్ ప్రోమోస్ ట్రెమండస్ ఉంది, ఫస్ట్ మ్యూజిక్ ట్రెమండస్. అంటే ముందు నుంచి అన్ని పాజిటివ్గా అనిపించినప్పుడు ఈ సినిమా బాగా ఆడుతుంది అనిపించి ఈరోజు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఇంత సక్సెస్ చేశారు. మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాని మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాని ఆదిపో నీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ You want to wind up with the same questions? So, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ద డైరెక్ట్ మూవీ విత్ మణిరత్నం గారు? డెఫినెట్గా ఇమీడియట్లీ మణి గారిని అడుగుతాను, ఎప్పుడు చేస్తుంటే అప్పుడు తెలుగులో చేస్తాను. ఇప్పుడు ఈయన అడిగితే మిమ్మల్ని అడగాలంటున్నారు. యువర్ డైరెక్ట్ ఫిల్మ్ టు తెలుగు. Maybe we'll both come together. ప్లీజ్ బికాజ్ మరో కన్నుల పండుగ అనుకుంటా ప్రేక్షకులకి. we all are very eagerly waiting and your words to viewers. Thank you so much to all the viewers. Thank you for watching the film. Though I'm a new hero, you've been so kind, such a warm welcome. I'm just very, very, very thankful. దిల్ రాజు గారు, మణిరత్నం గారు తీసిన ఈ ఓకే బంగారంని తెలుగులో మా ద్వారా రిలీజ్ చేస్తే ఒక మంచి సినిమాని సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.